హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు మనం ప్రీవియస్గా ఇక్కడ ఉన్న మన హోమ్లో ఉన్న టూల్స్ అనేటివి అన్నీ డిస్కస్ చేసాం. ఇక్కడ హోమ్లో ఉన్న టూల్స్ అనేటివి అన్నీ డిస్కస్ చేసాం. అంటే ఫాంట్ కానీ అలైన్మెంట్, అలాగే నెంబర్, స్టైల్, సెల్స్, ఎడిటింగ్, ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఈరోజు ఇన్సెట్లో ఉన్న టూల్స్ అనేటివి ఎలా యూజ్ చేస్తారు, అలాగే ఈ టూల్స్ అనేటివి యూజ్ చేస్తే షీట్ పైన ఎలా కనిపిస్తుంది, అలాగే దీన్ని ఈ డాటాని మనం ఎలా యూజ్ చేయాలి అనేది ఈ క్లాస్లో ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లో పైవోట్ టేబుల్ అంటే ఏంటంటే, ఫస్ట్ మనం ఇక్కడ ఈ వర్క్షీట్లో డాటా అనేది ఎంటర్ చేసినప్పుడు ఈ పైవోట్ అనేది మనకి అలాగే ఆ డాటా టేబుల్లో ఉన్న డాటాని ఎలా చూపిస్తుందో మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్ మనము ఈ షీట్లో మన డాటా అనేది ఫిల్ చేద్దాం. ఫస్ట్ ఒక టేబుల్ అనేది ఎగ్జాంపుల్కి ఒక టేబుల్ అనేది వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనము ఈ షీట్లో అనేది ఎగ్జాంపుల్ ఒక డాటా అనేది ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను. ఈ టేబుల్ పైన పైవోట్ టేబుల్ అనే ఆ టూల్ అనేది యూజ్ చేస్తే ఈ టేబుల్ అనేది ఎలా రిప్రజెంట్ అవుతుంది, అలాగే ఆ టూల్ అనేది దీనిపైన ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. పైవోట్ టేబుల్ అనేది క్లిక్ చేశాను. అంటే క్లిక్ చేయడం అంటే ఫస్ట్ ఈ టేబుల్ అనేది ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ టూల్ క్లిక్ చేసిన తర్వాత ఫామ్ టేబుల్ అని ఉంది. ఈ ఫామ్ టేబుల్ పైన ఇక్కడ ఒక ఫార్ములా కనబడుతుంది. ఈ ఫార్ములా అనేది మీకు నెక్స్ట్ క్లాస్లో ఈ ఫార్ములా అనేది ఎందుకు యూజ్ అవుతుంది, అలాగే ఈ ఫార్ములాస్ ఏ విధంగా ఉంటాయి, ఈ ఫార్ములా అనేది మనం ఎలా చేంజ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియో, అంటే దానికి సపరేట్గా వీడియో చేయాలి. ఫార్ములా సంబంధించి చాలా లాంగ్ అవుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫార్ములాని గుర్తుంచుకోండి, ఇలా ఉంటుందని. జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేయండి ఓకే అని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ టేబుల్ అనేది కనబడుతుంది. మీరు ఇంతకుముందు డాటా ఇచ్చినది ఏమేమి ఉంది, అమౌంట్ అనేది ఉంది, అమౌంట్ అనే డాటా ఇచ్చారు, అలాగే నేమ్ అనే డాటా ఇచ్చారు. ఈ అమౌంట్ అనే డాటా పైన క్లిక్ చేసినట్టయితే మీకు అక్కడ అమౌంట్ అనేది సమ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇంతకుముందు మీరు అమౌంట్లో ఏదైతే డాటా ఇచ్చారో, అంటే 100, 200, 300, 400, 500 అలా డాటా ఇచ్చారు కదా, ఆ డాటా అనేది టోటల్గా సమ్ అవుతుంది ఇక్కడ. అర్థమైందా? అలాగే నేమ్ కూడా ఉంది చూడండి. ఇక్కడ ఇంతకుముందు మనం ఏదైతే నేమ్ ఎంటర్ చేసామో అదే నేమ్ ఇక్కడ కనబడుతుంది. మళ్ళీ ఆ నేమ్ కూడా లైన్గా, అంటే ఆర్డర్గా ఇక్కడ నేమ్ అనేది రిప్రజెంట్ అవుతుంది. ఎలా అంటే ఫస్ట్ మన లెటర్ ఏమనుకుంటాం, అరవింద్, మహేష్, రాజు, శివ, ఇలా నేమ్ అనేది ఉంది. ఏబిసిడిలో ఫస్ట్ లెటర్ ఏముంటుంది, ఏ, తర్వాత ఎం వస్తుంది, తర్వాత ఆర్, ఎస్, ఎందుకంటే ఎస్ అనేది ఆర్ తర్వాత వస్తుంది. ఏ అనేది ఫస్ట్ ఉంటుంది, ఏ తర్వాత ఎం వస్తుంది, ఎం తర్వాత ఆర్ వస్తుంది, అట్లా లైన్ ఉంటుంది కదా. అదే లైన్ ఇక్కడ సీక్వెన్స్గా డాటా అనేది ఎంటర్ అవుతుంది. అలాగే ఇక్కడ అమౌంట్ చూసుకున్నట్టయితే మనం అమౌంట్ అనేది ఎంతైతే డాటా ఎంట్రీ చేసామో ఈ టేబుల్లో ఆ అమౌంట్ అనేది ఇక్కడ సమ్గా క్యాలిక్యులేట్ అవుతుంది ఆటోమేటిక్గా. మనం వితౌట్ క్యాలిక్యులేటర్ యూజ్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడ మనం సమ్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇలా మీరు ఈ పైవోట్ టేబుల్ అనేది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. మీరు అమౌంట్ అనేది క్లిక్ చేసినట్టయితే ఓన్లీ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అలాగే నేమ్ అని చూసుకున్నట్టయితే నేమ్ కూడా సీక్వెన్స్గా ఆ డాటా అనేది మీకు డిస్ప్లే అవుతుంది. అర్థమవుతుంది? మీరు ర్యాండమ్గా ఎంటర్ చేసినట్టయితే సీక్వెన్స్గా ఏబిసిడి ఆర్డర్లో మీకు రిప్రజెంట్ అవుతుంది. ఈ విధంగా మీకు ఈ టేబుల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫామ్ ఎక్స్టెండ్ డాటా సోర్స్ అని ఉంది కదా. ఈ ఫామ్ ఎక్స్టెండ్ డాటా సోర్స్ పైన క్లిక్ చేసినట్టయితే జస్ట్ మీరు ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు మీకు నార్మల్గా తెలియాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొస్తుందంటే డాటా సోర్స్ రిఫరెన్స్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని వస్తుంది. ఎందుకంటే ఇక్కడ డాటా సోర్స్ అనేది ఇప్పుడు వ్యాలిడ్ లేదు. మీకు ఇప్పుడైతే ఏదైతే అవసరం ఉందో అదైతే ప్రస్తుతం ఈ వీడియోలో అనేది క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ డాటా అనేది మీకు ప్రస్తుతం కంపల్సరీగా తెలియాలి, అది మ్యాండేటరీ. ఆ డాటా మాత్రం ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ క్లాస్ చూసే కొద్దీ అది అంటే ఎంత డీటెయిల్గా, అంటే ఇప్పుడు ఈ ఫార్ములా కానీ ఈ ఏదైతే టాపిక్స్ అనేటివి ఉన్నాయో
ఆ డీటెయిల్గా డెప్త్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దానికి సపరేట్గా ఒక వీడియో ఇస్తాను. అది డీటెయిల్గా అర్థం కావాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక టాపిక్ డెప్త్ ఉంటే ఆ డెప్త్ టాపిక్ని మీకు సపరేట్గా ఒక వీడియో తీసినట్టయితే ఆ ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. అలాగే మీకు ఏదైతే ఇంపార్టెంటో ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియోలో అది మాత్రమే మీకు ఈ వీడియోలో ఫుల్గా క్లియర్ చేస్తాను. అలాగే రికమెండెడ్ పైవట్ టేబుల్ రికమెండెడ్ అంటే ఏంటంటే జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఓగా క్లిక్ చేయండి. ఓగా క్లిక్ చేసినట్టయితే మీరు రికమెండేషన్ అడుగుతుంది ఏ టేబుల్ కావాలి అది అని. ఓకేనా, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ అమౌంట్ అని అలాగే నేమ్ ఎంటర్ చేసినట్టయితే జస్ట్ ఇక్కడ కింది స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ నేమ్ అలాగే అమౌంట్ ఇక్కడ రెండు కనబడుతుంది కదా, సేమ్ టు సేమ్ దానిలాగానే ఫస్ట్ మనకి ఏదైతే పై టేబుల్ మనం యూజ్ చేసామో అదే పై టేబుల్ ఇక్కడ కనబడుతుంది. మీరు ఆ టేబుల్ అనేది రికమెండేషన్స్లా కనబడుతుంది. ఏదైతే అంటే కొన్ని 3-2 కనబడతాయి. దాంట్లో మీరు ఏ టేబుల్ కావాలనుకుంటే ఆ టేబుల్ అనేది మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ ఒక మోడల్ అనేది చేంజ్ అవుతుంది. సేమ్ అదే డేటా అదే సమ్ ఉంటుంది, అదే ఆల్ఫాబెటికల్ సీక్వెన్స్ ఉంటుంది, సేమ్ అదే ఉంటుంది. జస్ట్ మీరు ఆ టేబుల్ అనేది రికమెండ్ చేసినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ టేబుల్ అయితే కావాలనో ఆ టేబుల్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంతే. అలాగే ఇక్కడ ఇన్సెట్ ఇలాంటి ఈ టూల్స్ అనేటివి ఆప్షన్స్ అనేటివి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. మీ డేటా తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు. అలాగే ఇక్కడ ఇన్సెట్ స్లైసర్ అని ఉంది. ఇది క్లిక్ చేసినట్టయితే నేమ్ ఉంటుంది, అమౌంట్ పైన క్లిక్ చేయండి, ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అమౌంట్ అనేది ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. జస్ట్ మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే ఆ అమౌంట్ మాత్రమే ఇక్కడ ఎంటర్ అవుతుంది. చూడండి ఇప్పుడు నేను 21 ఇది కూడా ఉంది, ఇక్కడ 21 అనేది ఎంటర్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక డాటా అనేది ఎంటర్ చేసిన తర్వాత మధ్యలో రాలో మీరు డాటా అనేది డిలీట్ చేయాల్సి వస్తుంది. డిలీట్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఈ టూల్ అనేది ఈజీగా వాడచ్చు. మీకు ఏ డాటా అయితే కావాలో ఆ డాటాని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ డాటా అనేది మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అర్థమైందా? అలా మీరు ఇక్కడ డాటా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఏదైతే కావాలో ఆ డాటా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలా మీరు డిస్ప్లే చేసుకోవచ్చు మీ డాటా అనేది. ఓకేనా? అలాగే మీరు ఈ డాటా కలర్ కావాలి అంటే కలర్ గ్రైండింగ్ అని ఆ టేబుల్స్ కలర్ వేయాలనుకుంటే జస్ట్ మీరు ఆ టేబుల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీకు యూజ్ ఉంటే. ఓకేనా? ఇలా మీరు జస్ట్ ఇట్లా అమౌంట్ అనేది ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు ఇలాగా. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇక టేబుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటి ఫార్ములా అనేది ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. అది ఫిల్ అని మీరు వెంటనే జస్ట్ ఓకే అని క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేసినట్టయితే కాలమ్స్ ఉంటాయి. అర్థమైందా? కాలమ్స్ అదే మీరు ఇక్కడ టేబుల్ క్లిక్ చేసి అంటే టేబుల్ సెలెక్ట్ చేసుకొని చేశారనుకోండి. చూడండి ఇక్కడ టేబుల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టేబుల్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కాలం అంటే దీంట్లో ఆల్రెడీ కాలం అనేది ఉంది, ఇంప్లిమెంట్ అయి ఉంది ఈ టేబుల్లో. అందుకే ఈ టేబుల్ అనేది ఇప్పుడు డిజేబుల్ ఉంది. అర్థమవుతుందా? అదే మీరు కొత్తగా ఒకటి కావాలని తీసుకొని జస్ట్ ఇలా కొత్తగా తీసుకున్నట్టయితే అప్పుడు టేబుల్ అనేది విజిబుల్ అవుతుంది. మీరు అప్పుడు ఈ ఎడిటింగ్ టూల్ అనేది అప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ ఆప్షన్ అప్పుడు ఎనేబుల్ అవుతుంది. చూడండి ఇప్పుడు నేను ఇది చేస్తాను, జస్ట్ ఇన్సర్ట్ పైన క్లిక్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఈ టూల్ అనేది విజిబుల్ కాలేదు, ఫ్రీజ్ అయి ఉంది. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ అయి ఉంది. అర్థమైందా? మరి టూల్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే జస్ట్ మీరు ఇక్కడ డాటా ఇస్తారు కదా, డాటాకి సంబంధించి ఏదైనా రిప్రజెంట్ చేయాలనుకొని ఏదైనా మీరు ఇంకా సీక్వెన్స్గా చెప్పాను ఇంతకుముందు ప్రీవియస్గా చూసుకున్నట్టయితే ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఈ టూల్ గురించి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ టూల్ గురించి మీకు ప్రీవియస్గా చెప్పాను నేను ఎలా ఉంటుందని. అంటే ఇది AB2 అంటే అసెండింగ్ టు డిసెండింగ్ ఆర్డర్, సీక్వెన్స్ లెటర్ అలాంటిది. అలా మీరు ఈ టూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏంటంటే పిక్చర్స్ అంటే ఏం లేదు, మనము డాటా ఎంట్రీ చేసినప్పుడు మనకి చాలా యూజ్ అవుతుంది. ఏంటి, మనకు డాటా ఎంట్రీ చేసినప్పుడు మనం కొన్నిసార్లు ఫొటోస్ అనేటివి ఈ షీట్ పైన డిస్ప్లే అవ్వాలి. అలాగే లేకపోతే మన ఫొటోస్ అనేటివి ఈ సెల్ లోపల ఫొటోస్ అనేటివి యాడ్ కావాలి. చూడండి సపోజ్ నేను ఇక్కడ ఈ సెల్ అనేది సెలెక్ట్ చేసుకొని పిక్చర్స్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మీకు ఈ సెల్లో ఇమేజ్ అనేది యాడ్ కావాలంటే మీరు ఏం చేయాలంటే జస్ట్ మీరు ఆ సెల్ని మీకు ఏ సెల్లో అయితే ఇమేజ్ అనేది యాడ్ కావాలో ఆ సెల్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిక్చర్స్ అనే
టూల్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ జస్ట్ ప్లేస్ ఇన్ సెల్ అని ఉంది. ఆ ప్లేస్ ఇన్ సెల్‌లోకి వెళ్ళి మీ డివైస్‌లో ఉన్న ఫోటోస్ అయితే డివైస్‌లో ఉన్న, లేకపోతే స్టాక్ ఇమేజెస్, లేకపోతే ఆన్‌లైన్ పిక్చర్స్ గానీ అలాంటివి మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నేను డివైస్‌లో ఉన్న ఫోటోస్ మాత్రమే ఇప్పుడు యాడ్ చేస్తున్నా. జస్ట్ నా డివైస్‌లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఇన్సర్ట్, ఏదైతే ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్‌లో క్లిక్ చేసిన. క్లిక్ చేసినట్టయితే జస్ట్ మీకు ఆ సెల్‌లో మాత్రమే ఇమేజ్ అనేది సెలెక్ట్ అయింది చూసారా? అలా మీరు ఆ సెల్ లోపల మాత్రమే ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు నాకు సెల్ లోపల కాదు, టోటల్ వర్క్, ఆ వర్క్ షీట్‌లో మాత్రమే నాకు ఇమేజ్ అనేది యాడ్ కావాలనుకుంటే జస్ట్ మీరు ఏం లేదు, ఇలా వెళ్ళిపోండి. ప్లేస్ ఇన్ సెట్‌లో కాకుండా ఇప్పుడు ప్లేస్ ఓవర్ సెల్స్ అని ఉన్నది కదా, దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత దిస్ డివైస్, నేను మళ్ళీ డివైస్‌లోకి సెలెక్ట్ చేసుకున్నా. డివైస్‌లోకి వెళ్ళి అదే ఇమేజ్ మళ్ళీ నేను సెల్‌లో కాకుండా బయట అవుట్ సైడ్ మా షీట్ మొత్తంలో జస్ట్ అలా టైప్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ మనకి ఇమేజ్ అనేది షీట్ మొత్తానికి డిస్ప్లే అయింది చూసారా? ఇలా ఇలా మనము ఎలా అంటే ఇప్పుడు మీరు డాటాను ఎంటర్ చేస్తాక మీరు ఒక ఇమేజ్ అనేది రిప్రజెంట్ చేయాల్సి వచ్చింది అనుకోండి. చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఇమేజ్ అనేది ఇలా యాడ్ చేసుకోవచ్చు. మీ షీట్ పక్కకైనా, లేకపోతే మీ షీట్‌లోనైనా, ఎలాగైనా మీరు షీట్‌లో ఈ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్‌లో. అలాగే ఇమేజెస్‌కి మీరు కొంచెం చేంజ్ చేయాలనుకుంటారు. అంటే ఎలా అంటే జస్ట్ ఇలా కావాలనుకుంటారు కొంచెం షేడ్‌గా, లేకపోతే ఇలా, అంటే ఇది వాటర్ అంటే కింద షాడో లాగా, అలాగే రిప్రజెంట్ ఇలా కొంచెం లేయర్ లాగా, లేకపోతే ఇలా 3D అలా మీరు కావాలనుకుంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. ఏ ఆప్షన్ కావాలనుకుంటే ఆప్షన్ మీరు క్లిక్ చేసి మీరు ఆ ఆప్షన్ అనేది దీంట్లో చూడొచ్చు. చూడండి దీంట్లో 3D కూడా ఉంటుంది. 3D కూడా మీరు దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? జస్ట్ మీరు క్లిక్ చేసాక జస్ట్ ఇలా రిప్రజెంట్ అవుతుంది. చూసారు కదా? ఇలా మీరు ఈ టూల్స్ అనేటివి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ పిక్చర్స్ అయిపోయిన తర్వాత షేప్స్. షేప్స్ అంటే ఏంటంటే మీరు ఇప్పుడు డాటా అనేది ఎంటర్ చేశాక మీరు ఈ డాటాని చూపెట్టాలి. కొన్ని షేప్స్ అనేది మీకు రిక్వైర్డ్ అవుతాయి. యారోస్ కానీ, ట్రయాంగిల్, స్క్వేర్, రెక్టాంగిల్ ఇలాంటి షేప్స్ అనేవి మీకు కావాలనుకుంటే జస్ట్ ఇలా క్లిక్ చేసి ఇక డబుల్ ట్యాప్ చేయండి. డబుల్ ట్యాప్ చేసి డ్రాగ్ చేయండి. నేను సపోజ్ ఈ ఇమేజ్ అనేది చూపిద్దాం అనుకుంటున్నా. జస్ట్ ఇక డ్రాగ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, యారో సింబల్ అనేది ఈ ఇమేజ్కి చూపిస్తుంది. అర్థమవుతుందా? ఇలా మీరు ఈ షేప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇది కాదు, నెక్స్ట్ వేరే షేప్, అర్థమవుతుందా? ఇలా మీరు ఏ షేప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఏం చేయాలంటే డబల్ ట్యాప్ వేసి డ్రాగ్ చేయాలి. సపోజ్ నేను ఇక్కడ ఈ సింబల్ ఉంది, ఈ ఈమోజీ నేను ఇక్కడ రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ ఇలా, అర్థమవుతుందా? మీకు ఈ టూల్స్ కూడా చాలా యూజ్ అవుతుంది డాటా ఎంట్రీ చేసేటప్పుడు. అర్థమవుతుందా? అలా ఈ షేప్స్ అయిపోయినాయి కదా. ఐకాన్స్ అంటే ఆన్లైన్, దీనికి ఆన్లైన్ పర్చేస్ చేయాలి. అంటే ఏం లేదు, జస్ట్ మన స్టోర్ ఒకటి ఎలా అంటే మన గూగుల్లో ఎలాగో దీంట్లో కూడా సేమ్ అలాగే దీనికి డాటా అనేది రిక్వైర్డ్ అవుతుంది అంతే. అర్థమవుతుంది. జస్ట్ దీనిలో ఏం లేదు, మీకు ఏదైనా కావాలనుకోండి జస్ట్ మీరు దీంట్లో డబల్ ట్యాప్ చేయండి. డబల్ ట్యాప్ చేసినట్టయితే మీకు ఆ ఇమేజ్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ పిక్చర్ ఐకాన్ అనేది డిస్ప్లే అవుతుంది చూసారా? ఇలా మీరు ఐకాన్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ మీరు ఆ షేప్లో మీకు కావాల్సిన ఈమోజీ కానీ ఐకాన్ కానీ ఏది లేదనుకుంటే మీరు రిప్రజెంట్ చేయాలి దానిపైన. జస్ట్ మీరు అక్కడ అది ఎంటర్ చేసుకోవచ్చు. చాలా ఐకాన్స్ అనేవి ఉంటాయి. మీకు ఒకవేళ దాంట్లో కనబడలేదు అనుకోండి, జస్ట్ మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ ఐకాన్ని మీరు అలాగే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే జస్ట్ గ్రాఫిక్ కలర్ అని ఉంది కదా, ఆ గ్రాఫిక్ కలర్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు దీన్ని. జస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ అనేది పెడుతున్నాను చూడండి, ఇక్కడ రెడ్ అనేది క్లిక్ చేస్తున్నాను, రెడ్ అనేది ఉంది. ఇలా రెడ్ అనేది చేంజ్ అయింది. అలాగే గ్రాఫ్ అవుట్లైన్ అంటే ఇక్కడ మన బార్డర్కి ఇక్కడ బార్డర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి జస్ట్ నేను ఏంటంటే ఇక్కడ బ్లూ ఉంది, బ్లూ పైన క్లిక్ చేసాను. బ్లూ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి బార్డర్ అనేది చేంజ్ అయిపోయింది కలర్. అలాగే మనకు గ్రాఫిక్స్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ మనము దీంట్లో కూడా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. 3D అలాగే ఇట్లా ఈ లేయర్ లాగా కానివ్వండి, ఇలా 3D లాగా ఇలా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా చేంజ్ చేసుకోవచ్చు. చాలా టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్ని యూజ్ చేసుకొని మనం ఇలా ఈ ఐకాన్స్ని ఇలా చేంజ్ చేసుకొని మనము వాడుకోవచ్చు. చూడండి ఇక్కడ ఉంది,
ఇది అది చూడండి, ఇలా మీకు ఏది కావాలనుకుంటే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా. అలాగే నెక్స్ట్ ఇన్సర్ట్. అలాగే ఐకాన్స్లోకి వెళ్ళినట్టయితే మళ్ళీ చెప్పాను కదా, మీకు ఇక్కడ ఏదైతే మీకు కావాల్సిన ఐకాన్ లేదనుకోండి, జస్ట్ మీరు ఇక్కడ సెర్చ్ చేయొచ్చు ఐకాన్ని. సెర్చ్ చేసి మీకు కావాల్సిన ఐకాన్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు మీరు. మీకు అంటే దీంట్లో ప్రీమియం కూడా ఉంటాయి. మీరు ప్రీమియం అంటే డబ్బులు చెల్లించి మీరు ఈ ఐకాన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అలాగే కట్అవుట్ పీపుల్స్ అంటే ఇక చూడండి ఇలా ఉంటాయి. ఇలా మీరు వీళ్ళని కూడా యాడ్ చేయొచ్చు దానిలో. అలాగే స్టిక్కర్స్ ఉంటాయి, ఇల్లుస్ట్రేషన్స్, అలాగే కార్టూన్ పీపుల్, ఇలాంటి చాలా ఉంటాయి. మీరు ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా. మీకు డాటాకి కావాల్సిన తగ్గట్టు చాలా యూజ్ చేసుకోవచ్చు. అలాగే 3D మోడల్స్. 3D మోడల్స్ అంటే ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. చూడండి ఇక్కడ 3D మోడల్స్ అనేవి ఉన్నాయి కదా, జస్ట్ మీరు ఇక్కడ డబల్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మీకు చాలా ఇమేజెస్ కనబడతాయి. నేను జస్ట్ ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ పైన క్లిక్ చేశాను. ఒకటే సెలెక్ట్ చేసుకుంటా. ఈ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ పైన క్లిక్ చేశాను అనుకోండి, 3D మోడల్ అనేది ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ అయింది. అంటే ఇన్సర్ట్ అంటే అది ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్ మన వర్క్షీట్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ 3D ఇమేజ్ అనేది, ఇప్పుడు మనం ఈ 3D మోడల్ అనేది ఎలా యూజ్ చేస్తారంటే, మీరు ఈ షేప్ అనేది ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఎలా అయినా యాంగిల్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఎలా అంటే ఇప్పుడు ఇది ఉందా, ఈ 360 డిగ్రీస్ మనము మూవ్ చేసుకోవచ్చు ఈజీగా. జస్ట్ ఇక్కడ డబల్ ట్యాప్ చేయండి. డబల్ ట్యాప్ చేసి ఇక్కడ మనం మూవ్ చేసుకోవచ్చు అంటే ఇట్లా. అర్థమవుతుంది? ఎలా అయినా మనము ఏ షేప్ కావాలంటే ఏ షేప్, ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్లో మనము ఇలా మూవ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని మనము ఈ వర్క్షీట్లో యాడ్ చేసుకోవచ్చు. అలా మనం ఈ 3D మోడల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? అలాగే మీరు చూడండి ఇక్కడ అలా ఇది మూవ్ అవుతుంది, చూసారు కదా, ఈ టోటల్ ఇది మూవ్ అవుతుంది. ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే స్మార్ట్ ఆర్ట్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు ఇక్కడ ఒక్క నిమిషం మీకు మళ్ళీ ఫ్రెష్గా చూపిస్తున్నా. చూడండి ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ ఉంది. స్మార్ట్ ఆర్ట్లో చూసుకున్నట్టయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు ఈ చార్ట్స్ అంటే ఈ గ్రాఫ్స్ అనేటివి మీకు ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. ఈ గ్రాఫ్స్ అంటే ఏం లేదు, మీరు జస్ట్ నేను ఎగ్జాంపుల్ గ్రాఫ్ అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ గ్రాఫ్ అనేది ఇక్కడ ప్లేస్ అయింది. ప్లేస్ అయినట్టయితే మీరు ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఉందో మీరు అక్కడ ఎంటర్ చేసుకోవచ్చు టెక్స్ట్. అర్థమవుతుందా? ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది. మీరు ఈ గ్రాఫ్లో మీరు ఒక డాటా అనేది రిప్రజెంట్ చేయాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ మీకు ఇక్కడ లైన్గా నెంబర్ వైజ్ ఇక్కడ లైన్ ఉంది కదా, 1 2 3 4 5 6 7 ఇలా ఉంది కదా, మీకు ఇలా డాటా అనేది ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. మీరు జస్ట్ అక్కడ టైప్ చేయండి. టైప్ చేసినట్టయితే ఒక డాటా అనేది ఇక్కడ ఎంటర్ అవుతుంది. అలాగే మీరు ఇది ఇక్కడ కావాలనుకుంటారు, జస్ట్ ఇక్కడ అది రిమూవ్ చేసి ఇక్కడ డాటా అనేది టైప్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇలా డాటా అనేది మీరు ఒక గ్రాఫ్ రూపంలో రిప్రజెంట్ చేయవచ్చు మీ షీట్లో. అలాగే మీరు ఈ డాటా అంటే ఈ చార్ట్స్ అనేది ఒకటే టైప్ కాదు, చాలా టైప్స్ ఉన్నాయి. ఎలా అంటే స్మార్ట్ ఆర్ట్లోకి వెళ్ళినట్టయితే చూడండి ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అనేవి ఉన్నాయి దీంట్లో. లిస్ట్ చూసుకున్నట్టయితే ఇలాంటి గ్రాఫ్స్, అలాగే సైకిల్ హిస్టరీ, అదే సైకిల్, అలాగే హెయిర్ యాడ్స్ చూడండి. ఇలా మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేసుకున్నట్టయితే ఇలా ఉంటుంది కలర్ అది అని. మీరు కావాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే పిక్చర్స్ అంటే ఈ పిక్చర్స్ అంటే మీరు దీంట్లో మీ ఏదన్నా మీకు కావాల్సిన ఇమేజ్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇమేజ్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఈజీగా. చూడండి ఇక్కడ మీకు ఇలా గ్రాఫ్ అనేది దీంట్లో ఇప్పుడు యాడ్ అయింది. ఇమేజ్ యాడ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మీరు ఇలా టైప్ చేయండి. టైప్ చేసినట్టయితే మీ ఫైల్లో కావాలంటే ఫైల్లో, లేకపోతే స్టాక్ ఇమేజ్, లేకపోతే ఆన్లైన్ కానివ్వండి, అలాగే ఐకాన్స్ కానివ్వండి, మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రాఫ్లో మీరు ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మీరు గ్రాఫ్ రూపంలో మీ డాటా అనేది మళ్ళీ రిప్రజెంట్ చేసుకోవచ్చు. అంటే మంచిగా ఈజీగా అర్థమయ్యేలాగా ఇది యూజ్ అవుతుంది. ఈ చార్ట్స్ ఈ గ్రాఫ్స్ అనేటివి ఈజీగా డాటా అనేది చూపించడానికి, అసలు మ్యాటర్ ఏంటి అని చూపించడానికి చాలా ఈజీగా అర్థం కావడానికి ఈ గ్రాఫ్స్ అనేటివి యూజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్
ఇలా కూడా మూవ్ చేసుకోవచ్చు. ఇలా మూవ్ చేసుకోవచ్చు, మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ కూడా మీరు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఒకవేళ నచ్చలేదు అనుకోండి, వేరే డాటా కూడా మీరు మూవ్ అవ్వచ్చు. ఇలా కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. చూడండి, ఇలా కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టే స్క్రీన్ షాట్ అంటే దీంట్లో ఏముండదు. జస్ట్ మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఈ చార్ట్లో స్క్రీన్ షాట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అంటే దీనికి ప్రత్యేకంగా స్క్రీన్ షాట్ అనే టూల్ ఎందుకు ఉందంటే జస్ట్ ఇప్పుడు దీంట్లోనే స్క్రీన్ షాట్ అనేది జస్ట్ క్లిప్ అయిపోతుంది. జస్ట్ స్క్రీన్ షాట్ అనేది దీంట్లో డైరెక్ట్ స్క్రీన్ షాట్ అయ్యి మీ వర్క్షీట్లో యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్లో చార్ట్స్ అలాగే స్పార్క్ లైన్స్ ఇలాంటి టూల్స్ అనేవి మరిన్ని టూల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసు. ఒకవేళ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.